రోడ్లపై వాహనాలు నడిపేవారికి ప్రయాణ ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు జాతీయ రహదారి అథారిటీ ఎన్హెచ్ఐ కాగితాలపై రాసుకున్న నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎండమావులవుతున్నాయి. 10 ఏళ్ల కిందట కోల్కతా చెన్నై జాతీయ రహదారి డివైడర్ల మధ్య పచ్చటి తోరణంలా కనువిందు చేసిన మొక్కలు నేడు ఎండిపోయి మోడువారి దర్శనమిస్తున్నాయి. ఒంగోలు, నెల్లూరు, తడా వరకు అసలు పచ్చదనమే కరువైంది. డివైడర్ల మధ్య 5 నుంచి 7 అడుగుల మొక్కలు ఉండాలనే నిబంధనను అధికారులు గాలికి వదిలేశారు. అభివృద్ధి మాటున పర్యావరణ పరిరక్షణను విస్మరించారు. దీనిపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. వేసవి వచ్చిందంటే ఎండ తాపం కోసంగా, చల్లని వాతావరణం కోసంగా ప్రజలు వెతుకులాడుతుంటారు. ఎక్కడ చెట్టుంటే, ఎక్కడ మొక్కలుంటే అక్కడ పోయి సేద తీయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. చల్ల గాలుల కోసంగా అనేక ప్రాంతాలకు కూడా వెళ్తుంటారు. అయితే మనం చూస్తున్న ఇది జాతీయ రహదారి. ఇది కోల్కతా చెన్నై జాతీయ రహదారి ఎంతో విశాలమైంది. ఇంత విశాలమైన జాతీయ రహదారి తడ నుంచి దాదాపు ఒంగోలు, విజయవాడ వరకు కూడా దీన్ని రోడ్డును విస్తరిస్తున్నారు. ఇంత పెద్ద రోడ్డు విస్తరిస్తున్నా, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎంత తక్కువ ఖర్చుతో పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రాకపోకలు చేసే వారందరూ కూడా కొంత వేడి తగ్గించే పరిస్థితుల కోసంగా ఇక్కడ మొక్కలు అనేది గత 10 ఏళ్ల క్రితం ఒక అందమైన జాతీయ రహదారులుగా ఉండేవి. చుట్టూ కూడా మధ్యలో డివైడర్లో దాదాపు 5-6 అడుగుల ఎత్తులు మొక్కలు కూడా పెంచేవాళ్ళు. రోడ్డుకి ఇరువైపులు కూడా వేప చెట్లు, అనేక రకాలైన చెట్లు కూడా ఉంటుండేవి. అయితే రాను రాను జాతీయ అథారిటీ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఈ అసలు జాతీయ రహదారులను పర్యవేక్షణ చేయడం అనేది మానివేశారు. కార్యాలయానికి పరిమితం కావడంతో ఈ జాతీయ రహదారులలో మొక్కల పెంపకం అనే ఒక కాంట్రాక్టర్ మాత్రం ఒక వర్షాకాలంలో మాత్రం మొక్కలేస్తారు. వర్షాలు పడుతున్న సమయంలోనే నీళ్లు మొక్కలకు అందిస్తారు తప్ప వేసవి వస్తుందంటే కనీసం 6 నెలల పాటు ఈ ప్రాంతానికి రారు. దీంతో మొక్కలన్నీ కూడా 4 నెలల పాటు పెంచిన మొక్కలు మీద నెలలన్నీ కూడా ఎండిపోయి ఇలా మోడువాడిపోయిన పరిస్థితి అనేది మనం ఇంకా చూస్తున్నాం. ఇది మొత్తం కూడా తడ నుంచి నెల్లూరు, అదేవిధంగా కావలి, ఒంగోలు వరకు కూడా ఇదే విధంగా జాతీయ రహదారి మీద అనేక ప్రాంతాలలో మొక్కలు కిలోమీటర్ల దూరం ఎండిపోయి ఉంటాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం బాగా ఉన్న మొక్కల వద్ద మాత్రమే జాతీయ అథారిటీ అధికారులు ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. పచ్చదనాన్ని పూర్తిగా వదిలేయడంతో విశాలమైన జాతీయ రహదారులన్నీ కూడా మూడిపోయి వేసవి కాలంలో తీవ్రమైన వేడి గాలులో 44 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ దాన్ని మించి కూడా ఇక్కడ అందులో ప్రధానంగా తారు రోడ్డు, ఈ తారు రోడ్డు మీద సిమెంట్ రోడ్లు, వీటన్నిటి మీద కూడా వేడి అనేది ఎక్కువగా రావడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ ద్విచక్ర వాహనాల మీద పోతున్న వాళ్ళు కానీ, గ్రామీణ ప్రాంతాలకి ఇటు దాడుతున్న వారు కానీ వీరందరూ కూడా ఈ వేడి వాతావరణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది. అందులో జాతీయ రహదారికి మధ్యలో డివైడర్లు విస్తరించారు. కానీ ఇక్కడ ఈ డివైడర్లలో మొక్కలు పెంచడానికి వేస్తున్న మట్టి కూడా సక్రమంగా నాశనకమైన మట్టిని వినియోగించడం లేదు. మొక్కలకి మధ్యలో మంచి సారవంతమైన మట్టి వేస్తే తప్ప మొక్కలు మొలవు. అటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా ఈ గుత్తేదారులు చేత జాతీయ అథారిటీ అధికారులు చేయించకపోవడంతో మొక్కలన్నీ కూడా వేసిన ఒక నెల రోజులకే పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి. ఆ తర్వాత వీటిని పర్యవేక్షించడానికి మానివేశారు. ఇవి మొక్కలు డివైడర్లలో మొక్కలు పెంచినందువల్ల ఒక పచ్చదనమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా మొక్కలు అనేవి ఉపయోగపడుతున్నాయి. ఈ మధ్యలో డివైడర్లో 5 అడుగుల ఎత్తులో మొక్క పెరిగిందంటే రెండో వైపు వస్తున్న వాహనాలు రాత్రి సమయాలలో వెళుతురు రెండో వైపు పడదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు ఎదురుగావు. దీని మీద అనేక సార్లు కూడా ఎమ్మెల్యేలు కానీ కొందరు స్థానికంగా ఉన్న గ్రామస్తులు కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. మొక్కలు ఎండిపోతున్నాయని, డివైడర్లలో మొక్కల గురించి పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నా కనీసం జాతీయ అథారిటీ అధికారులు, ఎమ్మెల్యేలు చెప్తున్న సూచనలు కానీ పాటించిన పరిస్థితి. అసలు ఇక్కడ ఒక బోర్డులు హైవే మీద ఎన్ని మొక్కలు వేయాలో, ఎవరికి అథారిటీ ఎవరికి అప్పగించారనే వివరాలు కానీ ఎక్కడా ఏమీ లేకపోవడంతో ఈ ఒక జాతీయ రహదారులన్నీ కూడా పచ్చదనం కరువయ్యి ఒక వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ వాహనాలు రాకపోకలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఈ జాతీయ కోల్కతా చెన్నై జాతీయ రహదారి మధ్య ఉంది. అయితే అదేవిధంగా రెండో వైపు ముంబై, కృష్ణపట్నం ముంబై జాతీయ రహదారి వైపు కూడా అసలు మొక్కలు లేని పరిస్థితి అనేది ఉంది. ఎక్కడ కూడా పచ్చదనం లేకపోవడంతో నీడగా సేదతీరడం కానీ, వాహనాలు నిలుపుదల చేసుకోవడానికి కానీ వేసవిలో లేక రోడ్డు ప్రమాదాలకు కూడా కొంచెం కారణం అవుతున్నాయని చెప్పాలి. నెల్లూరు జాతీయ రహదారి నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.